అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, టమాటా అన్నమాట పచ్చడి చేస్తున్నాను. చూసారు కదా, నేనైతే ఒక హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నాను, చెక్క, పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. టమాటా అయితే ఒక 4 తీసుకున్నానండి. పోపులకి అయితే మాత్రం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. వేసిన తర్వాత మనం వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఒక వేరే బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక కప్పు పుదీనా మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. పుదీనా, ఒక టమాటో కూడా నేను కట్ చేసుకున్నానండి. ఆ టమాటో కూడా వేసాక కొత్తిమీర కూడా వేసేసుకోండి, కట్ చేసేసి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవ్వడానికి కోసం మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఉప్పు కళ్ళు వేసాను. వేసి కొంచెం చింతపండు అనమాట అండి, దాంట్లో కొంచెం బాగా మగ్గుతుందనమాట, అందుకని వేసేసాను. వేసి బాగా అది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ అయ్యింది. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా వేసేసుకోవాలండి. కొంచెం పోపు దినుసులు అయితే నేను ఉంచాను, కావాలంటే కనుక మీరు పోపు మళ్ళీ సపరేట్గా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా పెట్టలేదనమాట, పక్కకు తీసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఈ విధంగా కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ అంత మెత్తగా అయితే వద్దనమాట అండి, కొంచెం బరకగానే ఉండాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా. తర్వాత వచ్చేసి కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. ఫ్లేవర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టేసుకోవడమే. సాల్ట్ చూసుకొని వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మన పోపులు ఉన్నాయి కాబట్టి నేను పైన వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని, గానుగ నూనె కానీ వేసుకొని చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.